దేశంలో యుద్ధం ప్రారంభమైంది. అంతర్గత యుద్ధం అనాలా? లేకపోతే కనుక దేశం మీదే యుద్ధం అనాలా? ఎందుకంటే మణిపూర్లో జరిగింది మిస్సైల్ దాడి, రాకెట్ దాడి అంటే యుద్ధం చేసినట్టే. మణిపూర్లో ఏదైతే కుకీ తెగకు సంబంధించిన కొంతమంది మేతీ తెగల మీద వాడింది రాకెట్ లాంచర్లే కాదు, ఇప్పుడు కొత్తగా డ్రోన్ దాడులు కూడా చేస్తున్నారు. ఏదైతే పాలస్తీనా, సిరియా, లేకపోతే కనుక యెమెన్, ఆ ప్రాంతాల్లో, లెబనాన్ ప్రాంతాలలో ఇజ్రాయెల్ వాళ్ళని కొట్టడం కోసం అక్కడున్న తీవ్రవాదులు వాడుతున్న తరహాలోనే డ్రోన్లని ఎంచుకుని డ్రోన్ల ద్వారా దాడులు చేస్తున్నారు. చివరికి నిన్న మొన్న మేతీ తెగ ప్రాంతాల్లో రాత్రి పొట్లన చిన్న వెలుగు కూడా లేకుండా, ఎందుకంటే డ్రోన్ వెళ్ళినప్పుడు మొత్తం చీకటిగా ఉంటే కిందది కనబడదు కాబట్టి అట్లాంటి విధంగా తమని తాము కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా డ్రోన్లతో దాడులు జరుగుతున్నాయి, అలాగే పెద్ద ఎత్తున మిస్సైల్స్తో దాడులు జరుగుతున్నాయి. అంటే దేశంలోనే యుద్ధం ఆరంభమైంది. దేశంలో ఉన్నటువంటి కొంతమంది దేశద్రోహులు ప్రారంభించినటువంటి ఈ యుద్ధానికి ముగింపు పలపకపోతే ప్రతి ఒక్కడు రేపు పొద్దున ఇదే అవలంబిస్తాడు.